హరే కృష్ణ. మనం కన్యాకుమారి అమ్మవారి యొక్క క్షేత్రంలో ఉన్నాం. ఈ క్షేత్రం గురించినటువంటి ప్రస్తావన శ్రీమద్ భాగవతం దశమ స్కందం 2వ అధ్యాయం 11, 12 శ్లోకాల్లో చెప్పబడింది. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం. నామధేయాని కుర్వంతి స్థానాని చ నరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ కుముద చండిక కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణీశాని శారదేత్యాంబికేతి చ. శ్రీకృష్ణ భగవానుడు మాయాదేవితో ఈ విధంగా చెప్పి ఆమెను ఆశీర్వదించాడు. భూమిపై వివిధ ప్రదేశాల్లో జనులు నిన్ను వివిధ నామాలతో కొలుస్తారు. దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద మరియు అంబిక. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి కన్యక యొక్క క్షేత్రమే ఈ కన్యాకుమారి. దీని గురించి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఈ విధంగా వివరిస్తారు. వల్లభాచార్యుల వారు మాయాదేవి కొలువై ఉన్నటువంటి వివిధ ప్రదేశాలను ఈ విధంగా వివరిస్తున్నారు. వారణాసిలో ఆమె దుర్గాగా తెలియబడుతుంది, అవంతిలో ఆమె భద్రకాళిగా, ఒరిస్సాలో విజయగా, కొల్హాపురిలో ఆమె వైష్ణవిగా లేదా మహాలక్ష్మిగా, అలాగే బాంబేలో ఆమె అంబికగా, కామరూపముగా తెలియబడే ప్రదేశంలో చండికగా, ఉత్తర దేశంలో శారదగా, అలాగే కన్యాకుమారిలో కన్యకగా ఆమె చెప్పబడుతుంది. ఈ విధంగా ఈ క్షేత్రం యొక్క వివరణ మనకి శాస్త్రాల్లో తెలియజేయబడింది. సంపూర్ణ సమాచారం కోసం శ్రీమద్ భాగవతం చదవండి. హరే కృష్ణ.